హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెల్లంతోటి గోధుమ పిండితో ఉంటే చాలండి ఎంచక్క మంచి టేస్ట్గా ఉండే స్వీటు చేసుకొని తినచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. జ్యూసీగా చూడండి ఏ విధంగా ఉంటుందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయిద్దండి. ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి స్వీట్ అనేది బాగుంటుందండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాను. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా సరిపోయిద్ది. ఆ విధంగా 2, 3 కలిపేసేసుకోవాలి. పిండిలో వేడి ఆయిల్ 2 గంటలు అయితే వేసుకున్నాను. చూడండి, విధంగా 2 గంటలు వేసుకుంటే ఏంటంటే ఈ స్వీట్ అనేది బాగా వస్తుందండి. పిండికి బాగా అలా కలిపేసేసుకోవాలి. ఒక గరిటె తీసుకొని, వేడిగా ఉంటుంది కదండి ఆయిల్, అలా ఇందాక గంటితోటి అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చేత్తో ఆ విధంగా ఓన్లీ ఆయిల్ తోటే మనం ఆ విధంగా ముందు కలిపేసేసుకోవాలండి. అలా కలిపితే ఏంటంటే ఆయిల్ పిండికి బాగా పట్టి ముద్దలాగా వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని, ఎక్కువ పట్టవండి ఆయిల్తో, మనం ముందుగా పిండి కలిపేసాం కాబట్టి. చూడండి, ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటా అలా కలిపేసేసుకోవాలి పిండి అనేది. మరీ అంత టైట్గా కాకుండా, మరీ అంత లూజ్గా కాకుండా చూడండి, కొద్దిగా విధంగా కలిపేసేసుకోవాలి నీట్గా. చూడండి, ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని మనం పాకం పట్టుకునే లోపు నానిపోయిద్దండి. చూడండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే పిండి కూడా బాగా నానిపోయిద్ది. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పాకానికైతే 1 కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం అయితే సరిపోయిద్దండి. చూడండి, అరకప్పు వాటర్ పోసాను, సరిపోతాయి. దీనికి పాకం ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోయిద్ది. చూడండి, ఆ విధంగా ఉండలు అడుగు కిందకి పైకి అనుకుంటా బెల్లం అయితే అలా కరగబెట్టుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసేసుకునే స్వీట్ అండి. 10 నిమిషాల్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చూడండి, ఆ విధంగా బెల్లం కరిగినప్పుడు 1 అర స్పూన్ అయితే యాలకుల పొడి వేసాను. యాలకుల పొడి వేస్తే స్వీట్ అనేది మంచి స్మెల్ ఉంటుంది, భలే టేస్ట్గా ఉంటుందండి. యాలకుల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఆ విధంగా యాలకుల పొడి కూడా మొత్తం అలా కలిపే చేసుకుంటున్నాను. ఆ విధంగా నీట్గా పెట్టుకుంటే మనకి ఇలా అయితే సరిపోయిద్ది. ఇంకా ఆపేసి పక్కన పెట్టేసుకోవటమేను. గ్యాస్ కట్టేసుకొని స్టైనర్లో వడేసుకుంటే సరిపోయిద్దండి. ఏదన్నా వేస్ట్ ఏదన్నా వచ్చినా కానీ దాంట్లోకి వచ్చేస్తుంది. చూడండి, అలా వడేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా వడేసుకుంటే ఏంటంటే మనకి ఏదన్నా చెత్త అడుగున రాళ్ళు అయినా కానీ వచ్చేస్తే అవి వేరే బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనం చపాతీ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, బాగా నానిపోయింది పిండి. మీరు చపాతీ పీట కానీ మనకాడ క్లాత్ కానీ ఉంటుంది కదండి, ఆ విధంగా వేసేసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసుకొని అడుగున దాన్ని చూడండి ఆ విధంగా అటు ఇటు అనుకుంటే మందంగా చేసుకోవాలండి ఈ పిండి. చూడండి, ఆ విధంగా చివరన ప్రెస్ చేసుకుంటా చేసుకోవాలి. మధ్యలో అవసరం లేదు, చివరికి లావుగా వెళ్ళిపోయిద్దండి పిండి అనేది. అలా ఒక మూత అయితే తీసుకున్నాను. అలా మూత తీసేసుకొని అలా కట్ చేసుకోవాలి ఒక సైడు. చూడండి, ఆ విధంగా అయితే సరిపోయిద్ది. అలా ముక్కలు చేసుకొని చందమామ ఆకారంలో ఎంచాక ఎలా వస్తున్నాయో ఆ విధంగా అయితే మొత్తం అయితే అలా కట్ చేసేసుకోవాలి. ఆ సైజులో అంత లావుగా ఉంటే మనకేంటంటే స్వీట్ అనేది బాగుంటుందండి. ఆ మందంలో సైజులో చేసుకోవాలి. చూడండి, ఎన్ని అయినాయో అలా చేసి పెట్టేసుకోవాలి పక్కన. అన్నీ వచ్చినాయి నాకు పిండికి. చూడండి, ఆ విధంగా సరిపోయిద్ది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం వేసుకునేటప్పుడు ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి. మనకి చపాతీ గోధుమ పిండి కాబట్టి ఆయిల్లో వేయగానే మాడిపోయినట్టు వస్తాయి. అందుకని ఆయిల్ వేడైందాక పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి. బాగా పొంగుతాయి. ఎలా వస్తున్నాయో చూడండి. ఆ విధంగా ఒక్కోటి అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇంకో సైడు తిప్పేసుకుంటే 1 సైడ్ కాలనీ కాబట్టి ఆ విధంగా ఇంకో సైడు అలా తిప్పేసేసుకోవాలి. చిల్లుల గరిటె తీసుకొని
సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ స్వీట్ అనేది ఎంచక్క గోధుమ పిండి బెల్లము హెల్త్ కూడా చాలా మంచిది. ఎవరైనా తినచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ కాడి నుంచి పళ్ళు నేను కూడా ఎంచక్క తినచ్చండి స్వీటు. ఆ విధంగా వన్ సైడ్ తిరగతిప్పేసేసుకోవాలి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు కాబట్టి, గోధుమ పిండే కాబట్టి తొందరగా వేగిపోతాయండి. చూడండి, ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటా వేసుకుంటే సరిపోతాయి. చూడండి, అలా వేయించుకుంటే ఆ ఏములో వచ్చే వరకు వేయించుకోవాలి, తీసేసుకోవాలి ఎరడాలుగా. అలా పాకంలో వేసేసుకోవాలండి. వేడి 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 అంటే పాకం పట్టేసుద్ది. బెల్లం సైడ్ పెట్టుకొని టమాటా వేసుకోవాలి. అండి అలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల్లో బాగా పట్టేస్తుందండి. చూడండి, అలా వన్ సైడ్ వేసుకోగానే అలా తిప్పేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోయిద్ది. అదేవిధంగా అన్నీ వేసేసుకోవాలి. చూడండి, అలా మొత్తం అయితే ఒక్కొక్కటి మళ్ళీ కూడా సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. అలా ఎరడాలుగా వచ్చిందాకా తీసేసుకొని అవి కూడా పాకంలో అయితే వేసేసుకోవాలండి. చూడండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇవి అయితే మనకి 10 days ఉంటాయి బాగా తినటానికి. అది బాగా పాకం బట్టి ఒకరోజు బాగా పట్టి జ్యూసీగా బాగా టేస్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. ముల్లనే బెల్లం కుంభలాగా బాగా మొత్తం వేసేసుకొని కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ముక్కలకి బాగా పడతాయి గోధుమ పిండి ముక్కలకి. చూడండి, అలా కిందికి పైకి అనేసేసి మొత్తం సైడు చూడండి బాగా పాకం పట్టిందాకా చూపిస్తున్నాను. ఇలా బాగా పట్టేసినండి ముక్కలకి. అలా తీసేసుకొని ఎంచక్క మనం తినేయచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకటి తింటాం మొదలు పెట్టామనుకో మొత్తం అయిపోతాయి. మాకైతే ఈ 2 daysలో తినేస్తారు. మా పిల్లలు అయితే ఎంచక్క చేసేటప్పుడే తినేస్తారండి. ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చినాయో జ్యూసీగా బాగా. సింపుల్గా ఇలా చేసి పెట్టేసేయండి ఇంట్లో వాళ్ళందరికీ. ఫ్రెండ్, మన ఛానల్ లైక్ చేయండి.